హాయ్ హలో నమస్తే. నేను మీ శ్రీదేవి నివాస్. ఈరోజు ఎంతో సింపుల్గా ఒక 5 నిమిషాల్లో అయిపోయే కర్రీ మీకు చూపిస్తాను. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఈ కర్రీ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా కడాయి పెట్టి కడాయిలో నూనె పోసుకొని ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చిమిరపప్పు వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. అందులో కొద్దిగా ఆవాలు కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలను ఇలా నిలువుగా అయినా కోసుకోవచ్చు, లేదా సన్నగా కర్రీకి కోసుకున్నట్టయినా కోసుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే ఇలా పొడుగుగా కోసాను, పొడుగు కోసినట్టు. కానీ ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి. ఇది నీరు వచ్చి మంచిగా మగ్గుతుంది. ఇలా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకోండి, మీకు సరిపడండి. మరి ఎక్కువ కూడా పట్టదండి ఇందులో కారం, చూసేసుకోండి. ఇలా కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మంచిగా మగ్గనివ్వండి. మగ్గించిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ పాలు పోసుకోండి, చిన్న గ్లాస్. ఇవి సరిపోతాయి. ఒక 2 మినిట్స్ దాన్ని మగ్గనివ్వండి, మూత పెట్టేసుకొని. మగ్గిన తర్వాత ఇలా అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎంతో రుచిగా ఉంటుంది. ఇది బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఈజీగా అయిపోతుంది, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. అయినా బ్యాచిలర్స్ మనం చెప్పేలా లేదు, మనకే వాళ్ళు చెప్పేలా ఉన్నారు. వెరైటీ వంటలు చేసుకుంటారు కదా.